హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో. స్కూల్లో ఉన్నప్పుడు 50,000 క్యాష్ ప్రైజ్ వస్తే ఏం చేస్తారు? చాలా ఉపయోగం కదా. కానీ ఆ 50,000 గెలవాలంటే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ గెలవాలి. అండ్ ఆ ఎపిసోడ్ క్వాలిఫై అవ్వాలంటే ఈ రోజు ఈ ఎపిసోడ్ గెలవాలి. అండ్ నాతో పాటు ఉన్న స్టూడెంట్స్ లో ఎవరు ఈ రోజు ఎపిసోడ్ గెలిచి సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ క్వాలిఫై అవుతారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ సాహిత్ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సాహిత్. హలో, ఏ స్కూల్ నువ్వు హైదరాబాద్ లో? నేను గీతాంజలి సీనియర్ స్కూల్. అండ్ నీ హాబీస్? నా హాబీస్ సింగింగ్, ప్లేయింగ్ చెస్, రీడింగ్ బుక్స్. సింగింగ్ అంటే ఏదైనా మూవీస్ పాటలు లేకపోతే. నాట్ ఎనీ ప్రొఫెషనల్ కర్ణాటిక్ ట్రైనింగ్? నో, ఐ డోంట్ గో. ఐ యూస్ టు గో. నేర్చుకున్నావా? కొంచెం, ఓన్లీ ఫర్ లైక్ 1 month or so. వెరీ గుడ్. అండ్ ప్లేయింగ్ చెస్, హూ డు యు ప్లే విత్ చెస్ విత్? I play with chess with my friends and all. I love playing chess actually. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తూ ఉంటాను. సో ఛాంపియన్ గెలవాలంటే ఏం చేయాలి? ఫుల్ ప్రిపేర్ అయ్యేసి కావాలి. అయ్యావా? అయ్యాను బా. మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తానండి. సో మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? స్పెసిఫిక్ టాపిక్ తీసుకున్నాడు, దానిపైన ప్రిపేర్ అవ్వాలి. మీరు హెల్ప్ చేశారా? నాట్ మచ్. ఆన్ హిజ్ ఓన్? యా. పెద్దగా ఏముందో అని సాహిత్? నేను ఇంజనీర్. ఎందుకు? ఎందుకంటే నాకు ఆ ఫీల్డ్ ఇష్టం. ఐ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ సంథింగ్ లైక్. అయితే మరి ఛాంపియన్ కి నువ్వు 100% రెడీ. యా, ఐఎమ్ రెడీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో సెకండ్ పార్టిసిపెంట్ సాహితి ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సాహితి. Hi, ఎలా ఉన్నావు? one. నీ హాబీస్ ఏంటి? Reading books and watching TV. బుక్స్ అంటే Novels. ఏ నవల్ చదువుతుంటావు? అన్ని novels. తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్ కొని తెలుగు కొని ఇంట్రెస్టింగ్గా ఉండే నవల్. టీవీలో ఏం చూస్తుంటావు? ఇంగ్లీష్ ఛానల్స్ ఐ విల్ సీ మూవ్. ఓకే, మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? డోంట్ బి టెన్స్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డోంట్ బి టెన్స్ అంటే నేనా నువ్వా? నేను మీరు చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తుంటాం సార్. సో ఛాంపియన్ లో ఏ రౌండ్ లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అవన్నీ ఒకసారి మీకు తెలుసా? లిటరేచర్ దానికోసం ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేశారా? చేసినాం సార్. ఇంకా పెద్దగా ఏమవుదాం సాహితి? డాక్టర్ ఎందుకు? టు హెల్ప్ అదర్స్ విత్ ఫ్రీ ట్రీట్మెంట్. సో అయితే నువ్వు ఛాంపియన్ ప్రోగ్రామ్ కి 100% రెడీ. పక్కా? పక్కా. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ ప్రశాంత్ ఫ్రమ్ వైజాగ్. ప్రశాంత్, హలో సార్. ఏ స్కూల్ వైజాగ్ లో? రవీంద్ర భారతి. రవీంద్ర భారతి. నీ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ, టీవీలో ఏం చూస్తావు? కార్టూన్స్. కార్టూన్స్ ఎంత వయసు వరకు చూడొచ్చు? మన ఇష్టం అది. ప్రశాంత్ ఇంట్లో అల్లరి బాగా చేస్తాడండి. చేస్తాం. మరి మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు ప్రశాంత్ని? చెప్తే వింటాడండి మళ్ళీ. అమ్మ చెప్తే వింటావా, నాన్న చెప్తే వింటావా? ఎవరు చెప్పినా అండి. అమ్మ ప్రేమతో చెప్తుంది, నాన్న భయపెట్టి చెప్తాడా? అలాగే ఇద్దరు ప్రేమతోనే చెప్తారా? ఛాంపియన్ ప్రోగ్రామ్ చూస్తుంటావా? చూస్తాం. మరి ఛాంపియన్ ప్రోగ్రామ్ లో గెలవాలంటే ఏం చేయాలి? టెన్షన్గా లేకుండా కాన్సన్ట్రేషన్ ఆడాలి. మీరు కూడా చూస్తుంటారండి ఛాంపియన్? చూస్తాం సార్. మరి ఛాంపియన్ లో మీ ఫేవరెట్ రౌండ్ ఏది? రన్ రాజర్ అన్నాను లాస్ట్. సో మరి రన్ రాజా రన్ లో బాగా స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? జీకే బుక్స్ కొంచెం ప్రిపేర్ చేస్తే. చేశారా మరి? మరి అయితే ఛాంపియన్ కి 100% రెడీ. పక్కా? ఎస్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ స్పందన ఫ్రమ్ మెదక్. హాయ్ స్పందన. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏ స్కూల్? సెయింట్ డాన్ బాస్కో హై స్కూల్. అండ్ నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ షటిల్ అండ్ రీడింగ్ బుక్స్. అండ్ మరి ఛాంపియన్ లో గెలవాలంటే ఏం చేయాలి? షుడ్ బి కాన్సన్ట్రేటెడ్.
మరి నీకుందా కాన్సన్ట్రేషన్? ఎస్ సార్. ఛాంపియన్లో ఏ రౌండ్ అంటే నీకు బాగా ఇష్టం? లాస్ట్ రౌండ్ రన్ రాజా. రన్ రాజా రన్. మరి రన్ రాజా రన్లో గెలవాలంటే ఏం చేయాలి? స్పెసిఫిక్ టాపిక్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంట్లో స్పందన ఎలా ఉంటుందండి? అల్లరి బాగా చేస్తుందా? ఏం చేయదు సార్. ఓన్లీ స్టడీసా ఇప్పుడు? స్టడీస్ సార్. మరి మీరు చూస్తుంటారా ఛాంపియన్? చూసాను సార్. సో మరి ఛాంపియన్ గెలవాలని మీరు ఎలా ఎంకరేజ్ చేశారు? ఏమైనా హెల్ప్ చేశారా లేకపోతే? టీచర్స్ చేశారు సార్, ఇంటి దగ్గర ఏం లేదు. అయితే నువ్వు ఛాంపియన్కి 100% రెడీ? రెడీ. షూర్? షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో 5th పార్టిసిపెంట్ సుభాష్ ఫ్రమ్ నెల్లూరు. హాయ్ సుభాష్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, రైటింగ్ స్టోరీస్, ఏ స్టోరీస్ రాస్తావు? డ్రామా స్టోరీస్. విల్ సెలబ్రేట్ ఎవ్రీ లీడర్ డే ఇన్ డ్రామా. ఐ విల్ రైట్ స్టోరీ అబౌట్ దెమ్. డ్రామా ఆడతారా? ఎస్ సార్. సో ఎవరెవరు యాక్ట్ చేస్తారు అందులో? All my classmates. నువ్వు రాసుకున్న దాంట్లో నువ్వే హీరోవా? There is no role for me. Just I will write and I will direct them. సో యూఆర్ ద డైరెక్టర్ అండ్ రైటర్. నువ్వు లాస్ట్ టైం రాసిన కథ ఎవరిది? Subhash Chandra Bose. పెద్దకి ఏమవుదామని? Aeronautical engineer. ఎందుకు? I was most interested on space. ఇంట్లో ఎలా ఉంటాడండి సుభాష్? బాగా అల్లరి చేస్తాడండి. మరి మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? కామ్గా ఉంటాను, తనే కంట్రోల్ అయిపోతాడు. మీరు ఛాంపియన్ చూస్తారండి? చూస్తానండి. ఛాంపియన్లో గెలవాలంటే ఏం చేయాలి? టెన్షన్ ఉండకూడదు. ఆ విషయంలో ఏమైనా హెల్ప్ చేశారా? చేశానండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. Thanks. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. మీలో ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. మదర్ హెల్ప్ చేసినా కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఓకే, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ సాహిత్. అబ్దుల్ రషీద్ సలీం అనే పేరు గల బాలీవుడ్ నటుడు మనకి ఏ పేరుతో బాగా తెలుసు? అబ్దుల్ రషీద్ సలీం అనే బాలీవుడ్ నటుడు మనకి ఏ పేరుతో బాగా తెలుసు? I'll ask my mother. అబ్దుల్ రషీద్ సలీం అనే బాలీవుడ్ నటుడు మనకి ఏ పేరుతో బాగా తెలుసు? నో ఐడియా. ఎనీ గెస్? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ బట్ నాట్ షూర్. జస్ట్ ఐఎమ్ గెస్. సల్మాన్ ఖాన్ బట్ నాట్ షూర్. I'll go for Salman Khan. షూర్? Sure. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సాహితీ. ఛత్రపతి శివాజీ మంత్రివర్గంలో ప్రధానమంత్రిని ఏ పేరుతో పిలిచేవారు? ఛత్రపతి శివాజీ మంత్రివర్గంలో ప్రధానమంత్రిని ఏ పేరుతో పిలిచేవారు? Mother's help. మదర్స్ హెల్ప్. తెలియదు సార్. మదర్ తెలియదు అంటున్నారు. First. పాస్. ఓకే, క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ పీష్వా. నెక్స్ట్ క్వశ్చన్ టు ప్రశాంత్. ఇందిరాగాంధీకి ప్రియదర్శిని అనే పేరు చేర్చిన గొప్ప కవి ఎవరు? ఆదర్శం. ఇందిరాగాంధీకి ప్రియదర్శిని అనే పేరు చేర్చిన గొప్ప కవి ఎవరు? నో ఐడియా. నో ఐడియా. నో ఐడియా సార్. పాస్. పాస్ అండి. పాసా. క్లోజ్ ద క్వశ్చన్. మీరు గెస్ చేయాల్సి ఉంటే ఏం చేసుకునేవారు? రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ టు స్పందన. నూరుద్దీన్ మొహమ్మద్ సలీం అనే మొఘల్ చక్రవర్తి మనకి ఏ పేరుతో బాగా తెలుసు? Pass. షూర్? మదర్స్ హెల్ప్. నో గెస్. మదర్ తెలియదు అంటున్నారు, మరి ఏం చేద్దాం? Pass. ఓకే, క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. కరెక్ట్ ఆన్సర్ జహంగీర్. 5th క్వశ్చన్ టు సుభాష్. బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఈ హెడ్లైన్ ఏ సినీ నటుడికి సూట్ అవుతుంది? బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఈ హెడ్లైన్ ఏ సినీ నటుడికి సూట్ అవుతుంది? Mother's help. మదర్స్ హెల్ప్. రజనీకాంత్. ఓకే, రజనీకాంత్ అంటున్నారు. Rajnikant. పాస్ అంటే కనుక పాయింట్స్ వచ్చి ఉండేవి కాదు, బట్ వెల్ డన్, 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అందరితో ముగిసింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో సార్ చూద్దాం. సాహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సుభాష్ ఫ్రమ్ నెల్లూరు 10 పాయింట్స్, సాహితీ ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, స్పందన ఫ్రమ్ మెదక్ 0 పాయింట్స్, ప్రశాంత్ ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్.
సంస్థల ఛాంపియన్ క్విజ్ షో సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. సో విన్నంత కన్నంత రౌండ్ ఒక ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ ప్లే చేస్తాను, లేకపోతే ఒక ఫోటో చూపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి, ఎందుకంటే చాలా మంది బజర్ ప్రెస్ చేస్తారు అండ్ ఫస్ట్ ఎవరు బజర్ ప్రెస్ చేస్తారో కంప్యూటర్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సౌదీ అరేబియాలోని ఈ పవిత్ర స్థలాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది సుభాష్. మక్కా. పక్క కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత పాట వినిపిస్తాను. ఈ పాటకు సంగీత దర్శకుడు ఎవరు? ఈ పాటకు సంగీత దర్శకుడు ఎవరు? ఓకే, సాంగ్ ప్లీజ్. ఆన్సర్ ఏంటి? మిక్కీ జమేయర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ విజువల్ ప్లీజ్. ఫస్ట్ నేను రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు క్వశ్చన్ పూర్తిగా విన్న తర్వాతే ఆన్సర్ బజర్ ప్రెస్ చేయండి అని చెప్పాను. By mistake, I just pressed it. సో వాట్స్ యువర్ వన్ ఆన్సర్ చెప్పి నేను లాక్ చేస్తాను. Ishant Sharma. మనీష్ ఇషాంత్ శర్మనే, కానీ క్వశ్చన్ డిఫరెంట్. 6 అడుగుల 4 అంగుళాలు ఉన్న ఈ క్రికెటర్ యాంకిల్ సర్జరీ వల్ల ఏ ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యారు? ఆల్రెడీ ఆన్సర్ అయిపోయింది, క్వశ్చన్ ఈస్ క్లోజ్. నీ ఆన్సర్ ఏంటి? 2014. చాలా లక్కీ నువ్వు ముందు చెప్పుంటే -5 నీకు వచ్చి ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ 2012. -5 పాయింట్స్ టు సాహిత్ అండ్ సుభాష్ కి నో నెగటివ్ పాయింట్స్ బికాస్ క్వశ్చన్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సుభాష్ ఫ్రమ్ నెల్లూరు 20 పాయింట్స్, స్పందన ఫ్రమ్ మెదక్ 10 పాయింట్స్, సాహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్, సాహితి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, ప్రశాంత్ ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ బజర్ రౌండ్. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ మీకు ఎల్ఈడి మీద వస్తాయి. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత మీకు ఒక క్లూ ఇస్తాను, అప్పుడు వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 40, థర్డ్ లెటర్ తర్వాత 30, ఫోర్త్ లెటర్ తర్వాత 20 అండ్ లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత గెస్ చేస్తే 10 పాయింట్స్. ఏ స్టేజ్ లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్. సో దయచేసి బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వర్డ్ 11 letter word. I reveal letter number 4. C. Clue. Stabilizer. ప్రశాంత్. ఎలక్ట్రిసిటీ. వర్డ్ ఫిట్ అయిందా? అయింది, కానీ ఇక్కడ ఉన్న వర్డ్ డిఫరెంట్. -5 పాయింట్స్. Reveal letter number 6, please. Clue voltage stabilizer. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. I reveal letter number 7. సుభాష్. సర్క్యులేషన్. స్పెల్లింగ్. CAR. Wrong answer, -5 points. I reveal letter number 2. Voltage stabilizer. Clue, voltage stabilizer. Voltage stabilizer ఎప్పుడు వాడతాం? దేనికి వాడతాం? ఎందుకు వాడతాం? Any guess? Okay, most important letter reveal చేస్తాను. Please reveal letter number 1. Sahith. Fluctuation. Correct answer, 10 points. Second word, 9-letter word, please. I reveal letter number 3. Clue. Hello, mic testing, 1, 2, 3. Any guess? Subhash. Anchoring. నేను యాంకర్నే కదా, నేను మైక్ టెస్టింగ్ 1, 2, 3 అన్నా. సారీ, రాంగ్ ఆన్సర్. I reveal letter number 9.
Hello, mic testing 1 2 3. Any guess? Okay, please reveal letter number 5. Hello, mic testing 1 2 3. Okay, I reveal letter number 2. Any guess? 20 points. Inko letter reveal cheyala, last letter. Reveal letter number 1, please. Okay. Subhash. Orchestra. Spelling? ORCHESTRA. Correct answer, 10 points. Okay, last word, 12-letter word. I reveal letter number 5. Clue. 12th man. 12th man. Oh, Subhash. Substitute. Spelling? SUBSTITUT. ఒకసారి నీకు వచ్చిన లెటర్స్ అక్కడ ఉన్న లెటర్స్ సరిపోయా లేదో చూసుకోవాలి. సరిపోకపోతే ఆ వర్డ్కి వేరే ఫార్మ్స్, వర్బ్ ఫామ్ కానీ నౌన్ ఫామ్ కానీ ఏం ఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించి చెప్పచ్చు. Substitute. ట్యూట్ కానీ అక్కడ లెటర్స్ సరిపోవట్లే కదా. Ten seconds. Substituted. సబ్స్టిట్యూటెడ్ లెటర్స్ సరిపోవట్లేదు. టైమ్ ఈజ్ అప్. చాలా టైం తీసుకున్నావు. సారీ, రాంగ్ ఆన్సర్. -5 points. I reveal letter number 3. ఆన్సర్ సాహిత్. Substitution. ఏం చేయమంటావు సుభాష్? కరెక్ట్ ఆన్సర్, 40 points. థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాహిత్ ఫ్రమ్ హైదరాబాద్ 55 points, సుభాష్ ఫ్రమ్ నెల్లూరు 15 points, స్పందన ఫ్రమ్ మెదక్ 10 points, సాహితీ ఫ్రమ్ హైదరాబాద్ 0 points, ప్రశాంత్ ఫ్రమ్ వైజాగ్ -5 points. ఛాంపియన్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. రన్ రాజా రన్ రూల్స్ మీ అందరికీ తెలుసు. ఇట్స్ 30-second టైంలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5. ఓకే, ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, లేకపోతే మీరు ఆన్సర్ చెప్పేదాకా నేను వెయిట్ చేస్తుంటాను. ఇది బజర్ రౌండ్ కాదు, 5 topics ఉంటాయి. అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. ఓకే, I'll start with Sahith. నీ ఫేవరెట్ టాపిక్. Sports and games. Your time starts now. టెస్ట్ క్రికెట్లో 12 డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? Sachin Tendulkar. రాంగ్ ఆన్సర్. సచిన్ తన ఆత్మకథలో రింగ్ మాస్టర్ అని అభివర్ణించిన భారత్ మాజీ కోచ్ ఎవరు? Ian Chappell. రాంగ్ ఆన్సర్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా ఏ సంవత్సరం ప్రవేశించింది? Pass. మోడీ స్వచ్ఛ భారత్ బృందంలో సచిన్తో పాటు నామినేట్ అయిన మరో క్రికెటర్? MS Dhoni. రాంగ్ ఆన్సర్. సాహిత్, నీ ఫేవరెట్ టాపిక్. Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్వచ్ఛమైన నీటి pH వాల్యూ ఎంత? +2. రాంగ్ ఆన్సర్. మనిషి వాడకంలోకి తీసుకొచ్చిన మొదటి లోహం ఏది? Pass. మన దేశంలో రెండోసారి న్యూక్లియర్ టెస్టులు ఏ సంవత్సరంలో జరిగాయి? Pass. రెయిన్బోలో 5వ కలర్ ఏది? Orange. రాంగ్ ఆన్సర్. ఆరోగ్యవంతుడైన మనిషి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది? Pass. ప్రశాంత్. Sports and games. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్యారిబియన్స్ అంటే ఏ క్రికెట్ టీం? West Indies. కరెక్ట్ ఆన్సర్. ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ గ్రౌండ్ ఏ నగరంలో ఉంది? Pass. టెరీ విశ్వవిద్యాలయం ఇటీవలే ఓ క్రికెటర్కి డాక్టరేట్ ఇచ్చింది. ఎవరు? Pass. క్రికెట్లో ఆల్రౌండర్ గా పేరున్న జేమ్స్ ఫాక్నర్ ఏ కంట్రీకి చెందిన ఆటగాడు? Australia. కరెక్ట్ ఆన్సర్. బ్లాక్ క్యాప్స్ అని ఏ దేశ క్రికెట్ టీం అంటారు? New Zealand. కరెక్ట్ ఆన్సర్. ఒకప్పటి ఇండియన్ క్రికెటర్ రోజర్ బిన్నీ కొడుకు కూడా క్రికెటరే, అతని పేరు? Stuart Binney. కరెక్ట్ ఆన్సర్. శ్రీలంక చెందిన ఓ క్రికెటర్ 11 డబుల్ సెంచరీలు చేశారు. Kumar Sangakkara. కరెక్ట్ ఆన్సర్. 2003 ప్రపంచ క్రికెట్ ఇండియా కెప్టెన్ ఎవరు? Sachin Tendulkar. రాంగ్ ఆన్సర్. సౌరవ్ గాంగులీ. స్పందన, నీ ఫేవరెట్ ఏరియా? Cinema. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అశోక్ సినిమాలో ఎన్టీఆర్ నాన్నగా నటించింది ఎవరు? Prakash Raj. కరెక్ట్ ఆన్సర్. చంటిగాడు లోకల్ ఇది ఏ సినిమాలో రవితేజ్ డైలాగ్? Idiot. కరెక్ట్ ఆన్సర్. భాయ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? Pass. 100% లవ్ లో
షారుఖ్ ఖాన్ అంటే ఎవరు? పాస్. జబర్దస్త్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. కరెక్ట్ ఆన్సర్. ఆర్యా 2లో దశావతారం ఎవరు? బ్రహ్మానందన్. కరెక్ట్ ఆన్సర్. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు అన్న హీరో ఎవరు? బాలకృష్ణ. రాంగ్ ఆన్సర్. సుభాష్, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అన్నిటికన్నా తేలికైన మెటల్ ఏది? పాస్. గామా కిరణాలను కనుగొన్నది ఎవరు? పాస్. టిన్ సింబల్ ఏది? పాస్. క్యాలిక్యులేటర్ని ఎవరు కనుగొన్నారు? పాస్. ఇస్రో సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? పాస్. రెయిన్బోలో 7వ కలర్ ఏది? పాస్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయి? పాస్. కలర్ బ్లైండ్నెస్ శరీరంలో ఏ భాగానికి వస్తుంది? పాస్. అండ్ ఒక్కసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సాహిద్ ఫ్రమ్ హైదరాబాద్ 40 పాయింట్స్, ప్రశాంత్ ఫ్రమ్ వైజాగ్ 40 పాయింట్స్, సుభాష్ ఫ్రమ్ నెల్లూరు 15 పాయింట్స్, సాహితీ ఫ్రమ్ హైదరాబాద్ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ ఎపిసోడ్ విన్నర్ స్పందన ఫ్రమ్ మెదక్ విత్ 45 పాయింట్స్. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరపు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ షో ఈ ఎపిసోడ్ విన్నర్ స్పందన ఫ్రమ్ మెదక్ విత్ 45 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరపు నుంచి 5000 రూపీస్ క్యాష్ బ్యాక్. స్పందన, ఏంటి నీ స్పందన? నాట్ సో గుడ్. నాట్ సో గుడ్. ఏమైంది? వెరీ లీస్ట్ మార్క్స్ ఇన్ ఛాంపియన్. కాంపిటీషన్ అందరికీ ఈవెన్ గానే ఉంది కదా, సో లీస్ట్ మార్క్స్ వచ్చిన నెగ్గేవంటే ఇట్స్ గుడ్. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో దీనికన్నా బెటర్ చేస్తావా? షూర్. షూర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఉంది. టెన్షన్ పడ్డారా? చాలా. ఎప్పుడు? లిటరేచర్ టైంలో బజర్ నొక్కలేక 2 గెస్ట్ చేసావు కానీ బజర్ ప్రెస్ చేయలేదు. లిటరేచర్ రౌండ్లో స్కోర్ చేయకుండా ఛాంపియన్ గెలుచుకున్నది నువ్వు ఒక్కదానివే. వెల్ డన్. అండ్ మరి 5000 రూపీస్తో ఏం చేద్దాం అనుకుంటున్నావు? I'll give to my parents. మీరేం చేస్తారండి 5000 రూపీస్? ఆమె స్టడీకి. ఆల్ ది బెస్ట్. సీ యూ అగైన్ ఆన్ సాటర్డే. అదండి ఈరోజు ఎపిసోడ్. రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.